బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకో కొత్త టాపిక్లకి ఎంటర్ కాబోతున్నాం. బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, బీటీపీ అన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లాస్ట్ కంటిన్యూగా 4 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు 5th చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. రైట్. బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పార్ట్ 5 అన్నటువంటి టాపిక్లోకి వచ్చాం. ఈ టాపిక్ ఈరోజు ఏంటంటే క్రియేటింగ్ ఏ లిస్ట్ ఫర్ బిల్డింగ్ ఏ న్యూ టీమ్. లిస్ట్ మేకింగ్ ఎలా అనే టాపిక్ని ఈరోజు డిసైడ్ చేయబోతున్నాం. ఈ టాపిక్ పూర్తిగా డిస్కస్ చేస్తాను. మీకు ఎక్కడైనా ఎనీ క్లారిఫికేషన్ కావాలంటే చివరిలో మనం మాట్లాడుకుందాం. రైట్. బై ది బై, మైసెల్ఫ్ వీరానాయుడు గోల్లా. లాస్ట్ 25 yearsగా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన సర్వీస్ చేస్తూ హెల్త్ మీద, వెల్త్ మీద ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇప్పటి వరకు 2 లక్షల మంది పైగా ట్రైన్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకొక కొత్తగా మీతో కలిసి ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తున్నాం. రైట్ ఫ్రెండ్స్, ముందుకెళ్దాం. ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. లిస్ట్ మేకింగ్ అన్నది ఎంత అవసరము అనేది ముఖ్యంగా డిస్కస్ చేస్తూ, లిస్ట్ మేక్ చేయకపోతే ఛాలెంజెస్ ఏమొస్తాయి, లిస్ట్ మేక్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే టాపిక్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే, ఫస్ట్ టైం అటెండ్ అయ్యి ఉంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అల్టిమేట్ ఇండస్ట్రీ, ప్రజెంట్ భారతదేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఇండస్ట్రీ. మీకు కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అందుకోసం ఆ సిస్టంలో బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మెయిన్ పార్ట్. 50,000 లోపల ఎవరైతే మంత్లీ ఇన్కమ్ సంపాదిస్తున్నారో వీరందరినీ కూడా బిగినర్స్ కింద కౌంట్ చేస్తాం. సో కాబట్టి మీకు కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ పార్ట్లో మీరు బిఫోర్ ఏమైనా సబ్జెక్ట్ కావాలి, దీనికన్నా ముందు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి బ్రేవ్కి యూట్యూబ్ ఛానల్లో మిగతా పార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. 1, 2, 3, 4 ఉన్నాయి. 5th టాపిక్ మీకు ఇక్కడ ఉంది, డిస్కస్ చేస్తున్నాం. ఇది కూడా నేను యూట్యూబ్లో లోడ్ చేస్తాను. రైట్. సో కాబట్టి కాన్సన్ట్రేట్ చేసి వినండి. ముందు టాపిక్స్ విన్న వాళ్ళకి కొంచెం ఈజీ ఉంటుంది, కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు నేను ట్రై చేస్తాను చెప్పడానికి. రైట్. రైట్. మేకింగ్ ఏ లిస్ట్. మేక్ ఏ లిస్ట్ విత్ యాక్షన్. లిస్ట్ అనేది చాలా ప్రాక్టికల్గా చాలా మంది ఏం చేస్తారంటే, లిస్ట్ అనేది నా మైండ్లో ఉంది, నా మొబైల్లో ఉంది అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అర్థమైందా నేను చెప్పే పాయింట్? నా మైండ్లో ఉంది, నా మొబైల్లో ఉంది అనే వాళ్ళు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. అందుకోసం సో ఫస్ట్, ఓకే ఓకే, ఒకరిద్దరు చాట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం వచ్చానండి. మోస్ట్ వెల్కమ్ అండి, మీకు స్వాగతం. నో ప్రాబ్లం. మనం ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి లిస్ట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రాక్టికల్గా చెయ్యాలి. ప్రాక్టికల్గా చేయాలంటే ఒక మంచి నోట్బుక్ పెట్టుకోవాలి మీరు. రోల్డ్ నోట్బుక్, ఇలా స్పెరల్ నోట్బుక్. కోర్స్ మీరు ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇలాంటి నోట్బుక్ అయినా పెట్టుకోండి, లేదా రోల్డ్ నోట్బుక్ అయితే కంపల్సరీ ఉండాలి. ఆ నోట్బుక్ తీసుకొని ఎలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, లిస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. విత్ యాక్షన్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మైండ్లో ఉంది, మొబైల్లో ఉంది అని చెప్పంటే కుదరదు. చాలా మిస్ అవుతూ ఉంటాం. చాలా కాంటాక్ట్స్, రైట్ కాంటాక్ట్స్, మనం అనుకున్నవి, మన బిజినెస్ వీరి ద్వారా స్టార్ట్ చేద్దాము అని మీరు మైండ్లో అనుకోమంటే మేబీ రైట్ టైం, మేబీ ఒక 2 months తర్వాత, 3 months తర్వాత మీరు అనుకుంటూ ఉండే లోపల అతను మీకన్నా బెటర్ లెవెల్ వచ్చి చేసేసి ఉంటాడు, మీకన్నా పై స్థాయికి వచ్చేసి ఉంటాడు. ఏదైనా ఒక పెద్ద కాన్ఫరెన్స్లో కలిసినప్పుడు అరే అనిపిస్తుంది, ఇతనికి నేను చెప్దాం అనుకున్నా బట్ ఆయనే నాకు చెప్పే స్థాయికి ఎదిగాడు అన్నటువంటి ఫీలింగ్ మీలో కలుగుతుంది. అందుకోసం డెఫినెట్గా లిస్ట్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. అప్పుడే మీరు సక్సెస్కి చాలా దగ్గర అవుతారు. సక్సెస్ అవ్వాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. జనరల్గా ఈ బిజినెస్లో ఎలాంటి వాళ్ళని మనం మిస్ అవుతూ ఉంటాము, ఎలాంటి వాళ్ళు మనకు బాగా ఉపయోగపడతారు అనే టాపిక్ పైన డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్కి ఎవరైతే బాగా ఉపయోగపడతారు, ఎవరైతే మనకు ఎక్కువ యూస్ఫుల్గా ఉంటారు అనే దానిపైన ఒక 100 మార్క్స్తో వీళ్ళకి 100 మార్క్స్ ఇవ్వచ్చు, 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అన్న ఫీలింగ్తో నేను ఒక చిన్న లిస్ట్ మీకు అందజేస్తా బిగినింగ్లో. ఆ తర్వాత మనం సబ్జెక్ట్లకి కంటిన్యూ అయిపోదాం. రైట్. రెగ్యులర్గా మనం స్టోరీ చెప్పుకుంటాను, మీరు స్టోరీ అయితే ఏం చెప్పట్లేదు, చూద్దాం, కుదిరితే టైం ఉంటే లాస్ట్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us మూవ్.
హియర్ మీకు 5 టాపిక్స్ పైన క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. 5 టాపిక్స్, 5 క్వాలిటీస్. ఇది వరకు కూడా నేను ఒకసారి చెప్పినట్టు గుర్తుంది నాకు. 5 క్వాలిటీస్ ఏంటి అనే దానిపైన కూడా డిస్కస్ చేశాము. బట్ ఎక్కడ మీకు లాస్ట్ టైం హైదరాబాద్ ప్రోగ్రాంలో చెప్పినట్లున్నా. హైదరాబాద్లో జరిగిన రీసెంట్లీ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశాం కదా, ఆ ప్రోగ్రాంలో చెప్పినట్టున్నా టాప్ 5 క్వాలిటీస్ మీన్స్ ABCD. ABCD అన్నటువంటి 5 క్వాలిటీస్ ఉంటే ఈ ఈ కూడా 5 క్వాలిటీస్ ఉంటే ఈ బిజినెస్లో రాక్ చెయ్యొచ్చు. క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనలో కూడా ఈ 5 క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో అలాంటి వ్యక్తులే మీకు ఆకర్షించబడతారు, అసోసియేట్ అవుతారు మీతో. అందుకోసం నేను 5 క్వాలిటీస్ ఉన్న వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనలో ఈ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీలో ఉన్నాయి, బట్ ఉన్నాయా లేదా క్లారిటీగా చెక్ చేసుకోండి. 1 or 2%. కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, అందుకోసం చెప్తున్నాం. ఇందులో ఏ మీన్స్ ఎయిమ్ ఇక్కడ సెంటర్లో కనపడుతుంది చూడండి. ఏ మీన్స్ ఎయిమ్. ఎయిమ్ అంటే లక్ష్యం, గోల్ ఉండాలి. ఎవరికైనా మనిషి అన్న పుట్టినాక సో మనకు ఒక అద్భుతమైన అవకాశం, మిగతా వాళ్ళకి లేనిది మనకు మాత్రమే ఉండేది. మనం ఏదనుకుంటే అది సాధించవచ్చు. యద్భావం తద్భవతే అనే టాపిక్ మనము సెకండ్ డే డిస్కస్ చేసాం పార్ట్ 2లో. సో ఒకవేళ ఎవరైనా మిస్ అయింటే అక్కడ మళ్ళీ చూడండి. ఎయిమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ క్లారిఫై ఆఫ్ పర్పస్. Having a clear and defined goal helps in staying focused and motivated towards achieving objectives. మీరు ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నారో దానిపైన మీరు గోల్ పెట్టుకున్నట్లయితే మీకు ఫోకస్ కుదురుతుంది. ఫోకస్ మీన్స్ మీకు గోల్ గురించి చెప్పాలంటే చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు భూతద్దము అనే ఒక ఆర్టికల్ చూసింటారు మీరు. భూతద్దం అంటే ఇలా చేత్తో పట్టుకుంటాం, మనం అలా ఫోకస్ చేస్తాం అనమాట. ఒకే ప్లేస్లో పేపర్ మీద ఫోకస్ చేస్తే అక్కడ మాత్రమే రంధ్రం పడుతుంది, అక్కడ మాత్రమే ఫైర్ అవుతుంది, ముట్టుకుంటుంది. అంతే. ఎంత పవర్ఫుల్ చూడండి. లైక్ దట్ మనము దేని మీద అయితే ఎయిమ్ పెడతామో, దేని మీద అయితే గురి టార్గెట్ పెడతామో ఆ టార్గెట్ని ఖచ్చితంగా అచీవ్ చేసే పవర్ మనకు ఉంటుంది. బట్ ఆ టార్గెట్ని కరెక్ట్గా పెట్టట్లేదు చాలామంది. ఎవరికైతే ఎయిమ్ ఉందో వాళ్ళు మాత్రమే ఈరోజు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి కూడా. మిగతా వాళ్ళు ఎయిమ్లెస్ పీపుల్ ఏదో వేరే చూస్తూ ఉంటారు, మేబీ టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు, క్రికెట్ చూస్తూ ఉంటారు, ఇంకా వేరే వేరే. ఈ గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, చాలా క్లియర్గా మాట్లాడుతున్నా చూడండి. గోల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు. మీకే గోల్ ఉందనుకోండి, గోల్ లేని వాళ్ళు మీకోసం పనిచేస్తారు. రైట్? సో కాబట్టి మనం గోల్ పెట్టుకొని ముందుకెళ్దాం. ఎయిమ్ ఉంది కాబట్టి మీరు అటెండ్ అయ్యారు. ఎస్, ఎయిమ్ ఉన్న వాళ్ళే ఈ వీడియో చూస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఏ మీన్స్ ఎయిమ్. ఫస్ట్ వన్ క్లియర్. సెకండ్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ వచ్చేసి బర్నింగ్ డిజైర్, థర్డ్ వచ్చేసి క్యారెక్టర్, ఫోర్త్ వచ్చేసి డెసిషన్ మేకింగ్, ఫిఫ్త్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఎస్, ఎడ్యుకేషన్ అనమాట. ఒక్కొక్క టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ ప్యాషనేట్ డ్రైవ్, బర్నింగ్ డిజైర్, రగిలే మంట, ఆకాంక్ష, కోరిక, తపన, ఆరాటం అంటాం. ఇక్కడ మీ హృదయంలో రగిలే మంట ఉండాలి. దేనిపైన దేనిపైన మంట ఉండాలి అంటే మీ గోల్ రీచ్ అవ్వడానికి ఫైర్ ఉండాలి. గోల్ రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా నేను రీచ్ అయ్యి తీరాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పి స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ టు సక్సీడ్ ఫీల్స్. ఖచ్చితంగా మీరు అచీవ్ చేయడానికి స్ట్రాంగ్ డిజైర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎలా అనే దానికి ఒక స్టోరీ మిస్ అవుతున్నాం అనుకున్నాం కదా, ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్తాను. ఒకరోజు ఇక్కడ క్లారిటీగా చెప్తాం మీకు. బర్నింగ్ డిజైర్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట ఫర్ మీ. ఇది మీకోసం కూడా క్లియర్గా చెప్తాం. ఒకరోజు అడవిలో 2 జంతువులు ప్రయాణిస్తున్నాయి. ఒకటి జింక, లాస్ట్ టైం మనం చెప్పుకున్న, సారీ, ఒకటి వచ్చేసి కుక్క, డాగ్. రెండోది వచ్చి ర్యాబిట్, కుందేలు. ఇవి రెండు పరిగెడుతున్నాయి. ఎందుకోసం తెలుసా? ఆకలిగా ఉన్నటువంటి ఈ యొక్క కుక్క, వేట కుక్క, మామూలు కుక్క కూడా కాదు, వేట కుక్క, వేటాడుతూ వేటాడుతూ కుందేలుని చూసింది అడవిలో. వెంటనే దాన్ని పట్టుకొని తినాలి అన్న ఆలోచనతోటి పరిగెడుతోంది.
ఇదే విషయాన్ని గమనించినటువంటి ఆ కుందేలు కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, పరిగెడుతుంది, అది కూడా పరిగెడుతుంది, రెండు పరిగెడుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలని ఆతృతతో అటుగా వెళ్తున్న ఒక నక్క ఆగి గమనించింది. ఒక నక్క ఆగి గమనిస్తూ ఉందన్నట్టు ఏం జరుగుతుందో ఫైనల్గా. ఒకవేళ బై మిస్టేక్ కుక్క ఏమన్నా అటు ఇటు అయిపోతే, తప్పిపోతే నా కుందేలు ఏమన్నా దొరుకుతుందా అన్న ఆలోచనతో అది కూడా ట్రై చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, కుక్క పరిగెడుతుంది, కుందేలు పరిగెడుతుంది, పక్క వైపుగా సైడ్గా నక్క కూడా పరిగెడుతుంది, చూస్తోంది, గమనిస్తోంది, అంత స్లోగా వెళ్తుంది అది. ఈ ముగ్గురులో ఎవరు విన్ కాగలరు? మీరు ఆన్సర్ చేయండి చూద్దాం. ఎవరు టార్గెట్ రీచ్ అవుతారు? ముగ్గురికి టార్గెట్ ఉంది. కుందేలుకేమో బతకాలనే కోరిక ఉంది, తప్పించుకోవాలని ఆరాటం ఉంది. అలాగే కుక్కకేమో వేట ఆడాలి, వేటను పట్టుకోవాలి, తినాలి అన్న ఆలోచన ఉంది. బై మిస్టేక్ ఏదైనా జరిగి ఈ రెండు ఏమన్నా మిస్ అయితే మీన్స్ ఆ కుక్క దాన్ని అందుకోలేకపోయి ఏదైనా పొరపాటు జరిగి అవకాశం వస్తే నేను కూడా తీసుకోవాలని నక్క కూడా ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇందులో ఏ విన్ అవుతాయి? ర్యాబిట్ అయితే ఆర్ అని, డాగ్ అయితే డి అని, అండ్ ఫాక్స్ నక్క అయితే ఎఫ్ అని టైప్ చేయండి. కమ్ ఫాస్ట్. మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఎస్ సార్, నేను ఆన్సర్ చదవను, ఎందుకంటే చదివాను అనుకోండి మిగతా వాళ్ళకి లీక్ చేసినట్లు ఉంది. సో అందరూ చెప్పండి. యా సూపర్, ఆల్రెడీ చాలా మందికి స్టోరీ బాగా తెలిసినట్లుంది. గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. అందరూ కూడా మెజారిటీ మీకు అవగాహన ఉంది. ర్యాబిట్. ఎందుకు ర్యాబిట్? ఎస్, కుందేలు గెలుస్తుందని మీరు అందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ, పార్టిసిపేట్ చేసిన మీకు అందరికీ మంచి ఆన్సర్ చేయగలిగారు. గ్రేట్ అవేర్నెస్ మీ దగ్గర ఉంది. ఎందుకు గెలుస్తుంది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? కొత్తగా వచ్చిన వాళ్ళకి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు గెలుస్తుంది ర్యాబిట్? కుక్క కదా స్పీడ్గా పరిగెడుతుంది. ఎస్, చివరికి ఏం జరిగిందంటే ఆ పరుగు పందెంలో మీరు అన్నట్లు అబ్సల్యూట్లీ ఒక కలుగు, కలుగు అంటే ఒక రంధ్రం ఉండేది, ఆ రంధ్రంలోకి దూరేసింది కుందేలు. చివరికి ఎండింగ్లో కుక్క అక్కడికి వెళ్ళి ఆగిపోయింది, ఎందుకంటే ఆ రంధ్రం సైజుకి కుక్క సరిపోదు, పోలేదు లోపలికి, ఆగిపోయింది అనమాట. ఏం జరుగుతా ఇంకా వెతుకుతుంది అనమాట, అరే మిస్ అయిపోయానని గసిపోస్తూ ఉంది. నక్క కూడా అక్కడికి వచ్చి ఆగిపోయింది. వచ్చి అప్పుడు అన్ని ఎగతాళి చేసింది, ఎవరిని? కుక్కని. హేయ్, ఆఫ్టర్ ఆల్ వేట కుక్కవి, కుందేళ్ళని కూడా వేటాడలేకపోయావు, నీ బతుకెందుకు అని చెప్పని ఎగతాళిగా మాట్లాడింది. అప్పుడు చెప్పింది నక్క ఏమని, నేను లంచ్ కోసం పరిగెత్తాను, కుందేలు లైఫ్ కోసం పరిగెత్తింది. నేను లంచ్ కోసం పరిగెత్తాను, కుందేలు లైఫ్ కోసం పరిగెత్తింది. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ లైఫ్ లేదు దానికి. నాకు మాత్రం ఇది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది అన్న ఆలోచనతో నేను అంత ఎఫర్ట్ పెట్టలేదు. కుందేలు 100% ఎఫర్ట్ పెట్టింది, కాబట్టి కుందేలు గెలిచింది, బ్రతికింది. నేను ఇంకో దానికోసం ట్రై చేసుకుంటా, ఆప్షన్స్ ఉన్నాయి నాకు అని చెప్పని చెప్పగలిగింది. అర్థమైంది కదా? ఎస్. సో మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, ఇక్కడ కుందేల్లాగా టార్గెట్ బర్నింగ్ డిజైర్ ఉండాలి. సక్సెస్ కావాలి అనే ఫైర్ మనకి నర నరాల్లోనే ఉండాలి. సక్సెస్ అవ్వాలి, వేరే దారే లేదు నాకు అన్నటువంటి ఫీలింగ్ మనలో ఉంటే డెఫినెట్గా కుందేలే గెలిచినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? ఆలోచించండి, చాలా సింపుల్గా మన వల్ల కూడా అవుతుంది. ఎస్, వేట కుక్క మిస్ అయ్యింది. ఎందుకు మిస్ అయింది? దాని టార్గెట్ పూర్తిగా ఇక్కడే లేదు, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అనే ఆలోచనతో ఉంది. మరి చూస్తూ ఉండే వాళ్ళు ఏమీ సాధించలేరు నక్కలాగా. కొంతమంది చూస్తూ ఉంటారు, రీసెంట్లీ చెప్పాను కదా ఒక రోజు, కొంతమంది చూస్తూ ఉంటారు, కొంతమంది చూస్తూ ఇంకా మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు. రైట్, మనం చేసేవాళ్ళుగా ఉందామా, చూసేవాళ్ళుగా ఉందామా, లేదా కామెంట్ చేసేవాళ్ళుగా ఉందామా అని ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. బర్నింగ్ డిజైర్ మీకుంటే దట్ మీన్స్ బి, సెకండ్ లెటర్ బి ఏం చెప్తుంది? బర్నింగ్ డిజైర్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్, తద్వారా మన గోల్కి చాలా దగ్గర అవుతాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం, దట్ మీన్స్ సి, స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, హానెస్టీ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి. వీటన్నిటి మీద మనతో లైక్ మైండెడ్ పీపుల్ వస్తారు.
మనలాంటి వాళ్ళు మనతో చేరుతారు. ఒకవేళ మనలో క్వాలిటీస్ లేకపోతే వాళ్ళు చేరి మళ్ళీ డ్రాప్ అయిపోతారు. మేబీ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మిడిల్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ మన దగ్గర ఉంచుకోవాలి. మేబీ మనలాంటి వాళ్ళు రావాలి అని చెప్పి మనం ఎన్విజన్ చేయాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా మనతో అలాంటి వాళ్ళు వస్తారు. క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో, క్యారెక్టర్ ఉన్న వాళ్ళు చేరడానికి ఇష్టపడతారు. ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్ ఏంటంటే, షార్ట్ కట్ కోసము ఫాస్ట్గా డబ్బు కావాలి అని చెప్పని ఆ స్కీములు స్కాముల్లో వలల్లో పడిపోయి బుక్ అయిపోతున్న వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం. అక్కడ ఏం లేదు, వాళ్ళ దగ్గర క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ మీన్స్ నిజాయితీగా సంపాదించాలి అన్న ఆలోచన లేదు. ఎలాగో అలా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. అందుకని యూనివర్స్ వాళ్ళని ఒక రేంజ్కి తీసుకెళ్ళి లాస్ట్లో పూర్తిగా ముంచేస్తుంది. అందుకని ఎథిక్స్ లేనటువంటి కంపెనీస్తో కానీ, ఎథిక్స్ లేనటువంటి వ్యక్తులతో కానీ జర్నీ చేయడం బిగ్ ఛాలెంజ్. ఇలాంటి ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఎథికల్గా ఉంటే, ఆ ఎథిక్స్ ఉన్న వ్యక్తులు ఎథిక్స్ ఉన్న వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. డెఫినెట్గా రైట్ టైం మనతో వాళ్ళు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ మనం కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఇక్కడ నేను చెప్తున్న ఒక్కొక్క క్వాలిటీకి 10 మార్క్స్ ఇవ్వాలి. ఫస్ట్ క్వాలిటీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఎయిమ్. ఎయిమ్ ఉంటే మనిషికి ఒక 20 మార్కులు పడతాయి. బర్నింగ్ డిజైర్ ఉంటే 20. స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే ఒక 20. రైట్. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. 60 వచ్చేసాయి. నెక్స్ట్ ఏముందంటే డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకునే తత్వం మనలో ఉండాలి. నిర్ణయం తీసుకునే తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నిర్ణయం తీసుకునే వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనం నిర్ణయం తీసుకునే తత్వం మనలో కలిగి ఉండాలి. డెసిషన్ మేకింగ్ అనమాట. పక్క ఈ ప్రోగ్రామ్ అంతా విన్న తర్వాత, వీడియో అంతా చూసిన తర్వాత ఏమీ తెలియనటువంటి వ్యక్తులను పోయి మన ఊర్లో ఎవరినో ఒకరిని అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి తెలిసింది ప్లస్ వాళ్ళ గోల్కి మీరు ఎలా ఉపయోగపడతారు, వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఎలా ఉపయోగపడతారో ఆ సజెషన్ ఇస్తారు. కాబట్టి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే నిజాయితీగా ఎందుకు ఆన్సర్ చేస్తారు అంటే, నేను ఎలా సక్సెస్ అయ్యానో మీరు కూడా అలా సక్సెస్ అవ్వండి అని చెప్పడానికి క్లియర్ వే చూపెడతాం. రైట్ డెసిషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. నేను తీసుకున్న నిర్ణయమే మిమ్మల్ని తీసుకోమంటున్నా, వేరే చెప్పట్లేదు. ఉదాహరణకి మీరు ఓటేయండి నేను ఎమ్మెల్యే అవుతాను అన్నాను అనుకోండి, అది రాంగ్ అయిపోతుంది. ఎస్, నేనేమయ్యానో మీరు నాకు మించి సక్సెస్ కావచ్చు, నేను ఏ ప్లాన్లో వచ్చానో అంతకు మించి మీరు బెటర్ ప్లాన్లో రావచ్చు. ఎందుకోసం అంటే అడిషన్ టు దట్, నాకున్న ప్లాన్కి అడిషనల్గా మీకు సపోర్ట్ ఏం దొరుకుతుంది అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది. అలా దారి చూపించడానికి మీ మెంటర్స్, మీ కోచెస్, మీ ట్రైనర్స్ అంతా రెడీగా ఉంటారు. సో వీళ్ళల్లో ఎవరైనా డెసిషన్ మేకింగ్ కోసం మీ సపోర్ట్ తీసుకోండి. అంతేగాని ఈరోజు మీరు డ్యామేజ్ అవ్వాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది మీ చుట్టూ ఉంటారు. రైట్. మీరు గోల్ రీచ్ అవ్వకూడదు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన చుట్టుపక్కల. రియల్ సమాజాన్ని చూడొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లోకి వస్తే రియల్ సమాజాన్ని చూడొచ్చు. వాట్ ఈస్ వాట్, రియల్ ఇంటెన్షన్ ఏంటి, ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏముందో మీరు కనుక్కోగలుగుతారు. అంత క్వాలిటీ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, డెసిషన్ మేకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అందరికీ తెలిసిన షార్ట్ బిట్ ఒకటి చెప్తాను. ఒక వ్యక్తి బస్ స్టాండ్కి వెళ్ళాడు, బస్ ఎక్కాడు, టికెట్ అడిగాడు. టికెట్ అడిగాడు కండక్టర్ని. టికెట్ ఇవ్వు మా అత్తవారి ఊరికి అని చెప్పాడు. మా అత్తవారి ఊరికి, అత్తగారి ఊరికి టికెట్ అడిగాడు. ఎస్. కండక్టర్ ఇస్తాడా? ఇస్తాడా ఇవ్వలేడా? అలా చాలా మంది జీవితంలో గడిపేస్తూ ఉంటారు. ఏ ఊరికని తెలియకుండా ఎక్కేస్తూ ఉంటారు ఒక్కోసారి. కొంతమంది ఏం చేస్తారంటే హైదరాబాద్లో బస్ ఎక్కి కండక్టర్ దగ్గర మనీ ఇచ్చి హైదరాబాద్ ఒక టికెట్ ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. బహుశా మీకులో కూడా కొంతమంది కన్ఫ్యూజన్లో అప్పుడు అడిగి ఉంటారు. మీరు వెళ్ళి ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికే టికెట్ అడుగుతూ ఉంటారు. అంటే క్లియర్ డెసిషన్ మేకింగ్ లేదు. ఆ టైంలో వాట్సాప్లో, యూట్యూబ్లో, లేకపోతే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చోట డిస్టర్బెన్స్, లేకపోతే ఫైనాన్స్ ఛాలెంజెస్, ఇంకోటి 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 ఏవో సమస్యల వల్ల నిర్ణయం క్లారిటీ లేకపోవడం వల్ల బస్ టికెటే మన గమ్యానికి తీసుకోలేనప్పుడు, మనం వెళ్ళాలన్న ఊరికి, మరి గోల్ రీచ్ అవ్వాలంటే డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే రేంజ్లో నిర్ణయం తీసుకునే తత్వం కలిగి ఉన్న వాళ్ళకి 20 మార్కులు వస్తాయి. రైట్. సో 80 రీచ్ అయిపోయాం. నెక్స్ట్ గో టు నెక్స్ట్ 20 మార్క్స్. నెక్స్ట్ 20 మార్క్స్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్
ఎవ్రీడే కంటిన్యూ లెర్నింగ్, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో ఇక్కడ ఈ పిక్చర్లో చూపించినట్లు ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తాం. లెర్నింగ్ అంటే బుక్స్ చదవడం, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ పైన, పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన, టీమ్ బిల్డింగ్ పైన, హెల్త్ అవేర్నెస్ పైన చాలా చాలా బుక్స్ మార్కెట్లో ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ బుక్స్ ఉన్నాయి. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, అరౌండ్ 80 బుక్స్ లిస్ట్ ఉంది. చిన్న లైబ్రరీ కూడా ఉంది నా ఇంట్లో. అలా మీరు కూడా మంచి బుక్స్ పెట్టుకున్నట్లయితే మీ పిల్లలకి మీకు ఉపయోగపడతాయి. ఇద్దరు, నేను చదివే బుక్స్ మా అబ్బాయి చదువుతాడు, నేను చదువుతాను. మీకు ఏదైనా కొత్త విషయం చెప్పాలి అనిపించినప్పుడు ఒకరోజు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మంచి బుక్ చదివామనుకోండి, అల్టిమేట్ సబ్జెక్ట్ దొరుకుతుంది. రీసెంట్లీ నేను ఇప్పుడు రెగ్యులర్గా చదువుతున్న బుక్ వచ్చేసి మీకు చూపెడుతున్నాను చూడండి. లెవెల్ 6 లీడర్షిప్. లీడర్షిప్ లెవెల్ 6 అనమాట. లెవెల్ 6 లీడర్షిప్ చదువుతున్నాను. మీకు కనపడుతుందో లేదో మరి. ఎస్, ఈ బుక్ నేను రెగ్యులర్గా చదువుతున్నా ఇప్పుడు. చూడండి, కొంతమంది ఈ టైంలో కాల్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి గోల్ లేకపోవడం వల్ల నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎస్, మన వాళ్ళే. మేబీ వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది. క్లోజింగ్ కదా, అందుకోసమని. మేబీ రైట్, నో ఇష్యూ, పర్వాలేదు, మనం మాట్లాడదాం. డెసిషన్, ఎడ్యుకేషన్. నేను ఏం మాట్లాడుతున్నా? ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. మన వాళ్ళు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మన లీడర్స్ని, మన టీంని, వీళ్ళందరికీ కూడా రైట్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసుకోవచ్చు. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎలా అంటే మీరు బాగా లెర్న్ చేస్తూ ఉంటే ఆ ఎల్ రైట్ టైం ఏమైపోతుందంటే కనిపించదు అనమాట లైఫ్లో. ఎప్పుడు లెర్నింగ్ బాగా చేస్తామో ఎర్నింగ్లోకి వెళ్ళిపోతాం. ఎల్ తీసేయచ్చు రైట్ టైం. అందుకోసం లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద 5th క్వాలిటీ. ఈ క్వాలిటీకి 5 మార్క్స్, ఎడ్యుకేషన్కి 5 మార్క్స్. లెర్నింగ్ అంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ కంటిన్యూ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అని చెప్పాడు. సో ఎడ్యుకేషన్కి 20 మార్క్స్. మొత్తం 5 క్వాలిటీస్కి, ఈచ్ క్వాలిటీకి 20 మార్క్స్ ఇచ్చాం కాబట్టి 100 మార్క్స్ మీరు రీచ్ అయ్యారు. ఎప్పుడైతే 100 మార్క్స్ రీచ్ అవుతామో సక్సెస్కి చాలా దగ్గర అయిపోతాం. ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడమే లిస్ట్ మేకింగ్ అనమాట. అందుకోసం లేటెస్ట్ ఇన్వైట్ సమ్వన్ టుడే. లిస్ట్ అంటే ఏంటంటే, లిస్ట్ అంటే ఫుల్ ఫామ్ చెప్తున్నా. లెటెస్ట్ ఇన్వైట్ సమ్వన్ టుడే. మన బిజినెస్లోకి కొంతమందిని ఇన్వైట్ చేయాలి. ఎవరిని ఇన్వైట్ చేయాలి అనడానికి పర్టికులర్గా సమ్వన్ టుడే, ఈరోజు. దీన్ని లిస్ట్ రాసుకుంటే మనకి లిస్ట్ మేకింగ్కి ఫుల్ ఫామ్ ఇదనమాట. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉండండి. డైలీ మీ లిస్ట్లో అట్లీస్ట్ కొత్త వాళ్ళని ముగ్గురిని యాడ్ చేయాలి. ముందు ఒక బిగ్ లిస్ట్ ఉండాలి, మళ్ళీ కొత్త వాళ్ళని ఎవ్రీ డే ముగ్గురిని యాడ్ చేస్తూ ఉండాలి. వై క్రియేట్ లిస్ట్? లిస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? వాట్ ఈస్ ద రోల్, రియల్ యూజ్ టు క్రియేటింగ్ లిస్ట్? హౌ ఈజ్ ఇట్ ఈస్ యూస్ఫుల్? సన్ ఎడ్జ్ బిజినెస్, హౌ డస్ ఇట్ హెల్ప్? ఇది ఎలా హెల్ప్ అవుతుంది? దిస్ బిజినెస్ ఆఫ్ నంబర్ గేమ్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ బిజినెస్ అనేది నంబర్ గేమ్. రియల్గా చెప్తున్నాం. ఓవరాల్గా అన్నీ ఇట్లనే ఉంటాయి, బట్ ఇక్కడ క్లారిటీగా మాట్లాడుతున్నాం అంతే. మనం చెప్తున్నాం, మిగతా వాళ్ళు చెప్పరు. ఎలా అంటే 100 మెంబర్స్ ఈ బిజినెస్లోకి వస్తే గోల్ ఉన్న వాళ్ళు 1% ఉంటారు, ఎయిమ్ ఉన్న వాళ్ళు 1% ఉంటారు. ముందే చెప్పాను. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రిమైనింగ్ 99% వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వస్తారు, గోల్ ఉన్న వాళ్ళ కోసం. ఆ 1%ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వీఆర్ లక్కీ. అందుకోసమే నంబర్ గేమ్. కాబట్టి మీరు హ్యూజ్ పీపుల్ని తీసుకురాగలిగితే మీ లిస్ట్లో, అందులో మీరు ఫిల్టర్ చేసుకొని గోల్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ బిజినెస్లోకి తీసుకురావచ్చు. అందుకోసం ఆ 1%ని డైరెక్ట్గా క్యాచ్ చేయడం అంటే అంత ఈజీ విషయం అయితే కాదు. అందుకోసం పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేయండి, చాలా పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేయండి. దాన్ని మళ్ళీ షార్ట్అవుట్ చేద్దాం. మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా షార్ట్అవుట్ చేయాలో నేను చెప్తాను. రైట్? సో లిస్ట్ పెద్దగా ప్రిపేర్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే 1% పీపుల్ మనకు దొరుకుతారు. మీరు 1000 మంది లిస్ట్ రాశారు అనుకోండి, డెఫినెట్గా 10 మంది దొరుకుతారు. 100 మంది లిస్ట్ రాశారు అనుకోండి, ఒకరే దొరకవచ్చు. క్వాలిటీ పర్సన్ కావాలి కదా, అందుకోసం చెప్తాను. మీ దగ్గర 5000, 6000, 3000, 2000, 500, 300, 200 ఇట్లా ఉన్నాయి లిస్ట్ ఆల్రెడీ. బట్ ఫోన్ బుక్లో ఉన్నాయి, అలా కాదు. మొబైల్లో ఉన్నాయి, అలా కాదు. మీరు మంచి నోట్బుక్ తీసుకొని మీ కాంటాక్ట్స్ ఎన్ని అనేది రాయాలి. నేను చెప్తాను ఎక్కడెక్కడ దొరుకుతాయి మీ కాంటాక్ట్స్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్,
ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. డోంట్ ప్రీజడ్జ్. ఎవరిని ప్రీజడ్జ్ చేయొద్దండి, వీళ్ళు పనికొస్తారు వీళ్ళు పనికిరారు అని చెప్పి ప్రీజడ్జ్ చేయొద్దండి. వాళ్ళతో కొద్దిగా జర్నీ చేసి వాళ్ళతో మంచి రైట్ రిలేషన్షిప్ బిల్డ్ చేసినప్పుడే వాళ్ళు ఏంటి అని తెలుస్తుంది. ఆ తర్వాత మీరు బిజినెస్ గురించి వాళ్ళకి చెప్పొచ్చు. అబౌట్ దిస్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ గురించి అవగాహన లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కన్విన్స్ చేయాలి మనం. అందుకోసం లిస్ట్లో ఉంటే స్లోగా మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనుకోండి, మీ అచీవ్మెంట్ చూసి వాళ్ళు కన్విన్స్ అవుతారు. మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చినప్పుడు చూస్తారు వాళ్ళు. దుబాయ్ ట్రిప్లో మిమ్మల్ని చూస్తారు. దుబాయ్ నుంచి మీరు వీడియో కాల్ చేశారు అనుకోండి మీ ఫ్రెండ్కి, ఎస్ ఎక్కడున్నావంటే దుబాయ్లో ఉన్నానంటే ఆటోమేటిక్గా అతనిలో మార్పు వస్తుంది డెఫినెట్గా. ఎందుకు వెళ్ళావు, ఎట్లా వెళ్ళావంటే సో అండ్ సో సనెజ్ కంపెనీలో నేను ఒక అచీవ్మెంట్ చేశాను, ట్రిప్ వెళ్ళాను అని చెప్పి మీరు చెప్పొచ్చు. మీరు ఏమి చేయకుండా అచీవ్మెంట్ చేయకుండా అందరూ కన్విన్స్ అయిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు. కొందరు ఇమ్మీడియట్లీ కన్విన్స్ అవుతారు, కొందరు మాత్రం నిదానంగా సిచ్యువేషన్ బట్టి కన్విన్స్ అవుతారు. కాబట్టి అబౌట్ కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి, మేనేజ్మెంట్ గురించి ఆ, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అండ్ లిస్ట్ షుడ్ బి రిటర్న్. ఖచ్చితంగా రిటర్న్ మూలకంగా ఉండాలి లిస్ట్. మీ లిస్ట్ ఎంత ఉందనేది మీకు, మీ స్పాన్సర్కి, మీ గైడ్కి, మీ మెంటర్కి అవగాహన ఉండాలి. ఎప్పుడైతే లిస్ట్ పెరుగుతుందో మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది డెఫినెట్గా. ఎక్కడ దొరుకుతుంది లిస్ట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్. ఫ్యామిలీ అంటే మీకు గుర్తుంది, బ్రదర్స్, సిస్టర్స్, మదరు, ఫాదరు అండ్ వైఫ్, పిల్లలు. మినిమం బిగ్ ఫ్యామిలీ. ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ చేసుకుంటే వాళ్ళని రిలేటివ్స్ అంటాం. రిలేటివ్స్, నైబర్స్, ఫ్రెండ్స్, రైట్. స్కూల్ మేట్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ స్కూల్ మేట్స్, స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్. స్పోర్ట్స్, మీరు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే స్పోర్ట్స్తో మీతో కలిసి ఆడేవాళ్ళు. మీరు ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటే మీ కొలీగ్స్. మీరు బిజినెస్ ఇది కాకుండా వేరే బిజినెస్, రియల్ ఎస్టేట్ కానీ ఇంకోటి ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే అక్కడ మీ కొలీగ్స్. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా మీకు ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ ఏర్పడుతుంది రైట్ టైం. అఫిషియల్ పర్సన్స్, ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అంటే లైక్ చార్టెడ్ అకౌంటెంట్, డాక్టర్స్. మనం రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. మీ అకౌంట్ చూసేటువంటి సిఏ, మీరు రెగ్యులర్గా అప్రోచ్ అయ్యేటువంటి అవసరానికి వెళ్తున్నాం మీ ఫ్యామిలీ డాక్టర్, మీ బ్యాంకర్స్, మీరు బ్యాంక్ డీలింగ్ పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళతో, లాయర్స్, బిజినెస్ మెన్. మీతో చాలా మంది బిజినెస్ మెన్ ఉంటారు కదా వాళ్ళు. అంటే టీ టీ షాప్, కొంతమంది రెగ్యులర్గా టీ తాగడానికి ఒకే ప్లేస్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ ఊర్లో. అఫ్ కోర్స్ ఫ్రెండ్ వస్తే అక్కడికి వెళ్ళి టీ తాగుదాం రా, కాఫీ తాగుదాం రా, టీ షాప్, కాఫీ షాప్కి పిలుస్తూ ఉంటారు. సో ఆ పర్సన్, మెయిన్ పర్సన్ మీకు ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి వర్కర్స్ కూడా మీకు పరిచయం ఉంటుంది. రెగ్యులర్గా మీరు వెళ్ళే మెడికల్ షాప్, గుర్తు చేసుకోండి ఇవన్నీ మీకు రిమైండర్. అరే ఇతను నేను చెప్తున్న వెంటనే మీకు ఫ్లాష్ అవ్వాలి, ఆ పర్సన్ మీ మైండ్లోకి రావాలి. గ్రాసరీ, ప్రొవిజన్ షాప్, మనకు కావాల్సిన ప్రొవిజన్స్ కొంటూ ఉంటాం కదా, అక్కడ మీరు ఎవరిని కమ్యూనికేట్ అవుతూ ఉంటారు రెగ్యులర్గా. ఇలాంటివి నేను చెప్తున్న వాటిలో చాలా మంది మీ నోట్బుక్లో లేరు, మీ కాంటాక్ట్లో కూడా లేవు. సో రెగ్యులర్ కలుస్తూ ఉంటాం కదా, ఇంకెందుకు మనం ఫోన్ బుక్లో పెట్టుకోవడం అని కూడా కొంతమంది ఫీడ్ చేసుకోరు. అందుకోసం మీ స్టేటస్ వాళ్ళు చూడట్లేదు, వాళ్ళ స్టేటస్ మీరు చూడట్లేదు, రైట్. కాబట్టి వీళ్ళందరినీ నోట్ చేసుకోండి, ఇలాంటి చోట మీకు దొరుకుతారు. నెక్స్ట్ హోటల్స్. మీరు అప్పుడప్పుడు కోర్స్ బర్త్డే అను లేకపోతే ఇంకో అకేషన్ అను ఫ్రెండ్స్ వచ్చినారను హోటల్కి వెళ్తూ ఉంటారు కదా, రెగ్యులర్గా ఒకే హోటల్కి వెళ్తూ ఉంటే అక్కడ కూడా మీకు కమ్యూనికేషన్ ఏర్పడుతుంటుంది. మొబైల్ షాప్, మీరు ఒకే చోట మొబైల్ కొంటున్నారు, ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు లేదా ఏదైనా పోచెస్ కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్ దానికోసం కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ షాప్ పరిచయం ఉండనే ఉంటుంది, 1 or 2. మీ టీచర్స్, మీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, మీరు ప్రొఫెసర్స్, సేల్స్ పర్సన్. సేల్స్ పర్సన్స్ కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మన టీంలో కొంతమంది సేల్స్ పర్సన్స్కి మంచి అవకాశం ఇచ్చారు, రైట్. అలాగే మొబైల్ కాంటాక్ట్స్ అంటే మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ని కూడా తీసి నోట్బుక్లో రాయాలి అని చెప్తున్నా. ఎవ్రీ ఫ్రెండ్ ఆన్ ఫేస్బుక్. ఫేస్బుక్లో బోల్డ్ ఎంతమంది అన్లిమిటెడ్గా ఉంటారు ఫ్రెండ్స్, అన్లిమిటెడ్గా. మీ ఫ్రెండ్కి కూడా మీరు రిక్వెస్ట్ పెట్టచ్చు. ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టండి, లైక్ మైండెడ్ పీపుల్ దొరుకుతారు. సో నాకైతే ఫేస్బుక్ 2 పేజీలు 3 పేజీలు ఓపెన్ అయిపోయినాయి, 5,000 మంది దాటిపోయారు.
ఇంకా నెక్స్ట్ సెలబ్రిటీ దాంట్లోకి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాం. లైక్ దట్ మీరు కూడా అందరూ సెలబ్రిటీస్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ ఇంకా సో మెనీ సోర్సెస్ ఉంటాయన్నమాట. రైట్, చూద్దాం ఆన్ ద వే ఏమేమి దొరుకుతాయి మనకి. ఇంకా ప్రజెంటేషన్లోనే మ్యాక్సిమం సబ్జెక్ట్ దొరుకుతుంది. లెటెస్ట్ ఇన్వైట్ సమ్వన్ టుడే. మళ్ళీ లిస్ట్ అంటే మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. ఫ్రెండ్స్, యు వాంట్ టు డూ ఎక్స్పాండ్ యువర్ లిస్ట్. మీ లిస్టుని మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మీకున్నటువంటి ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పినవి ఇవన్నీ కామన్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా రాయలేదు, రాస్తారు, ఇప్పుడు రాస్తారు. ఇవి కాకుండా లిస్ట్ను పెంచుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఇంకా పెద్దది చేయాలి. అంటే వాలంటరీ సర్వీస్ చేస్తున్నటువంటి వాటిల్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎన్జిఓస్ ఉంటారు, వాళ్ళతో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళే మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది అక్కడ అసోసియేట్ అవుతూ వస్తూ ఉంటారు. రైట్, ఆ గ్రూపుల్లో మీరు జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో. అలాంటి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు. సో మెనీ సోర్సెస్ అనమాట. వాలంటరీ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళతో అసోసియేట్ అవ్వండి, మీకు ఆ లైక్ మైండెడ్ పీపుల్స్ దొరుకుతారు, మీరు కూడా సర్వీస్ చేయండి. నెట్వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. రియల్ ఎస్టేట్ గ్రూప్స్ ఉంటాయి, నెట్వర్క్ మార్కెటింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఇలాంటి గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అయ్యి కొత్త కాంటాక్ట్స్ని తెచ్చుకోవచ్చు. రైట్, హబ్బీ క్లాసెస్ ఉంటాయి, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. జిమ్ జాయిన్ అవ్వచ్చు. జిమ్కి వచ్చే వాళ్ళు పరిచయం అవుతారు, జిమ్ ఇన్స్ట్రక్టర్ పరిచయం అవుతారు. సో వాళ్ళు అక్కడ మీకు కొత్త కాంటాక్ట్స్ దొరుకుతాయి. జాయిన్ లైక్ దీస్ గ్రూప్స్. స్విమ్మింగ్ చూడండి ఎంత ఈజీ ఉందో. స్విమ్మింగ్ కూడా మీరు వెళ్ళచ్చు రెగ్యులర్గా, అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నా పర్వాలేదు, అక్కడ కూడా మీకు కొత్త కాంటాక్ట్స్ ఏర్పడతాయి. లైక్ దిస్ నేను కొన్ని చెప్పాను. మీ మనసులో ఏమన్నా ఉంటే మీరు చాట్ బాక్స్లో కూడా చెప్పారనుకోండి, లైక్ దిస్ ఇలాంటివి నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త ఐడియాలు మీ నుంచి కూడా రావచ్చు, అవకాశం ఉంటే చెప్పండి చాట్ బాక్స్లో. సిమిలర్ టు దిస్ ఇలాంటివి చాలా ఉంటాయి, సో మెనీ అవకాశాలు అనమాట. రైట్, నెక్స్ట్ తర్వాత ఇక్కడ పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఎప్పటికప్పుడు లిస్ట్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ లిస్ట్ని సోషల్ మీడియా ద్వారా, నెట్వర్క్ ఈవెంట్స్, ఓకే రెఫరల్ అన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినవి ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. ఆ లిస్ట్ని ఇలా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ బుక్ ఈఎస్ఈఎస్ఐలో బుక్ ఫార్మేట్ దొరుకుతుంది మీకు. మన కంపెనీకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఈఎస్ఈఎస్ఐ మన అశోక్ తడుమాల్ గారి గ్రూప్ ఏదైతే ఉందో వెబ్సైట్, ఈఎస్ఈఎస్ఐ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు టూల్స్ దొరుకుతాయి. ఆ టూల్స్ మీరు పర్చేస్ చేసినట్లయితే ఈ బుక్ దొరుకుతుంది, ఈ ఫార్మేట్ దొరుకుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, సిటీ ఉంది. మీరు ఎక్సెల్ షీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అవగాహన ఉన్నవాళ్ళు. మొబైల్ నెంబర్ ఉంది, ఏజ్ ఉంది, ప్రొఫెషన్, ఇన్కమ్ మంత్లీ, అండ్ కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఇవన్నీ రాసేసాం. నేమ్ రాసాము, సిటీ రాసాము, మొబైల్ నెంబర్ రాసాము, ఏజ్ రాసాం, ప్రొఫెషన్ రాసాం, మంత్లీ ఇన్కమ్ రాసాం. అంటే ఈ వ్యక్తి గురించి మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఏ ఊర్లో ఉంటాడు, ఏం పని చేస్తాడు, మంత్లీ ఇన్కమ్ ఎంత. నెక్స్ట్ సి అండ్ ఐ అంటే మీకు కనిపిస్తూ ఉండకపోవచ్చు, కాకపోతే నోట్ చేసుకోండి, నేను చెప్తున్నా కదా మీరు అర్థం చేసుకోవచ్చు. లేదంటే కుదిరితే ఎక్సెల్ షీట్ నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను టైం ఉంటే. సి అండ్ ఐ అని కనపడుతుంది ఇక్కడ. సి అండ్ ఐ అంటే కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఫస్ట్ ఎప్పుడు చేసాం, ఎప్పుడు కాంటాక్ట్ చేసాము, మీటింగ్కి ఎప్పుడు ఇన్వైట్ చేసాం, ఈ రెండు కలిపి డేట్ అక్కడ వేసుకోవచ్చు. ఒకటే వేసుకోవచ్చు, రెండు వేరువేరుగా డేట్లు వేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్ని పలానా రోజు అప్రోచ్ అయ్యాను, పలానా రోజు ఇన్వైట్ చేశాను, రెండు ఒకటే కూడా ఉండొచ్చు, వేరువేరుగా ఉండొచ్చు. నెక్స్ట్ షో ద ప్లాన్. నెక్స్ట్ పాయింట్ ఏముంది, షో ద ప్లాన్. ప్లాన్ ఎప్పుడు చూపించాను. ఇవి రెండు ఒకటే అనుకోవద్దండి. ఫస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళొచ్చు, మీ ఇంటికి వాళ్ళు రావచ్చు, ఏదైనా అకేషనల్గా పిలవచ్చు. కాబట్టి ఆ డేట్ వేరు ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ అప్పుడు ప్లాన్ చెప్తారు. కాబట్టి ప్లాన్ ఎప్పుడు చెప్పాం, ఎప్పుడు కాంటాక్ట్ చేసాము, ఎప్పుడు ప్లాన్ చెప్పాము, ఈ రెండింటి మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫాలోఅప్. మళ్ళీ ఫాలోఅప్ చేయాలి, ఎప్పుడు ఫాలోఅప్ చేయాలి. సో ఫస్ట్ నేను ఎప్పుడు అప్రోచ్ చేశాను, సెకండ్ ప్లాన్ ఎప్పుడు చెప్పాను, తర్వాత ఫాలోఅప్ చేశాను. ఈ రెండింటిని కూడా మీరు కరెక్ట్గా ఫాలోఅప్ చేయాలి. ప్లస్ మీ కమ్యూనికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫాలోఅప్ చేసి కొన్ని విషయాలు మీరు డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా చెప్పారనుకోండి,
100% మీతో వస్తాడు ఆయన. 100% మీతో వస్తాడు. నెక్స్ట్, డెసిషన్ అండ్ కమిట్మెంట్. డెసిషన్ ఎప్పుడు తీసుకున్నాడు, ఎప్పుడు కమిట్ అయ్యాడు, ఈ విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రిమార్క్స్, ఇవి కాకుండా ఏమైనా ఉంటే రిమార్క్స్ రాసుకోవాలి. పోస్ట్ పోన్ చేశాడా, నెక్స్ట్ కలుద్దామన్నాడా, ఏమన్నాడు, ఎలా, ఏంటి, ఏం చెప్పాడు అనేది అక్కడ నోట్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ పర్సన్ గురించి అవగాహన ఉంటుంది. నేను ఇంకొక కాలం యాడ్ చేసుకోండి అని చెప్తున్నా. నేను ఇంకొక కాలం యాడ్ చేసుకొని ఇక్కడ ఇవన్నీ మీరు అనలైజ్ చేసిన తర్వాత రిమార్క్స్ దగ్గర వీలైతే లేదా ఇంకో కాలంలో ఈయనకి మార్క్స్ వేయండి. పూర్తిగా అంత అవగాహన ఏర్పడిన తర్వాత నేను చెప్పాను కదా ఏబిసిడిఈ అని 5 క్వాలిటీస్ ఉంటే 100 మార్కులు వేసేయండి. ఇంకో కాలం పెట్టుకొని 100 మార్కులు వేసేయండి, పర్వాలేదు, మార్క్స్, నంబర్ ఆఫ్ మార్క్స్ అని. 4 ఉంటే 80 వేయండి, 3 ఉంటే 60 వేయండి, 2 ఉంటే 20 వేయండి, 40 వేయండి. ఒకే క్వాలిటీ ఉందనుకోండి 20 వేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు 60+ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షో ద ప్లాన్ చూపించాలి. 80 వచ్చారు, 100 వచ్చారు అంటే వాళ్ళకి కంపల్సరీ ప్లాన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూపించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా లైక్ మైండెడ్ పీపుల్ కోసం వెతుకుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తొందరగా కమిట్ అవుతారు, క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ 20-40 ఉన్నాయనుకోండి, వాళ్ళు కన్జ్యూమర్స్గా ఉపయోగపడతారు, ఫస్ట్ కస్టమర్స్గా ఉపయోగపడతారు. ఆ తర్వాత నిదానం మీద మేబీ వాళ్ళలో మార్పు రావచ్చు, రైట్. వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ అయ్యే విధానాన్ని బట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి రైట్ టైం మీతో కమిట్ అవ్వచ్చు. అందుకోసం 20-40 అనే వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోకుండా 60 అబవ్ 60-80-100 ఉన్నారనుకోండి, వీళ్ళ కోసం మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఎవరికి ఎంత టైం కేటాయించాలి అనేది కూడా మీకు అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఎక్సెల్ షీట్ని ప్రింట్ తీసుకుంటారా, లేకపోతే ఇలా ప్రిపేర్ చేసుకుంటారా, లేకపోతే బెస్ట్ వే ఏంటంటే మార్కెట్లో మంచి నోట్బుక్స్ దొరుకుతున్నాయి, రోల్డ్ నోట్బుక్స్ దొరుకుతున్నాయి. ఆ రోల్డ్ బుక్లో ఇలా మీరు కాలమ్స్ డిజైన్ చేసుకోండి. సీరియల్ నెంబర్, నేమ్కి ఎంత స్పేస్ కావాలో వదిలేయండి, సిటీకి ఎంత స్పేస్ కావాలో వదిలేయండి, మొబైల్ నెంబర్కి, ఏజ్కి, ఈ కాలమ్స్ అన్నిటికీ అంతంత స్పేస్ వదిలేసి లైన్స్ కొట్టేశారంటే ఈజీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది కన్నా మీరు చేయగలిగితే ఈ బిజినెస్లో రాక్ చేయడానికి, ఇంకో లెవెల్కి వెళ్ళడానికి మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వాల్యుబుల్ ఏవి అని చెప్తాం కదా, వాటిల్లో కాంటాక్ట్స్ కూడా వెరీ వాల్యుబుల్. ఈ నెట్వర్క్ కంపెనీస్ ఉంటాయి కదా, మొబైల్ నెట్వర్క్ కంపెనీస్, వాళ్ళు చాలా కాంటాక్ట్స్ సేల్ చేస్తూ ఉంటారు, మంచి డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి ఏ కాంటాక్ట్స్ కావాలో ఆ సిమిలర్ కాంటాక్ట్సే ఇస్తారనమాట. అవి పర్చేజ్ చేయొచ్చు, డేటా సేల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిమార్ట్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీ నెంబర్ ఇస్తూ ఉంటారు. లాస్ట్ బిల్ చేసిన తర్వాత బయట వచ్చేటప్పుడు మన కాంటాక్ట్ నెంబర్ అడుగుతారు వాళ్ళు, బిల్ అయిపోయిన తర్వాత చాలా స్టోర్స్లో అడుగుతారు. సో డిమార్ట్ కానీ లేదా రిలయన్స్, ఇలా పెద్ద సూపర్ మార్కెట్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ నెంబర్ తీసుకొని, మీరు నెంబర్ తీసుకుంటున్నారా అని అనుకుంటాం మనం, బట్ వాళ్ళు ఎవరికి సేల్ చేస్తారు ఆ నెంబర్ని, మన నెంబర్ని వేరే వాళ్ళకి సేల్ చేస్తారు డేటా అంతా తీసుకొని. ఎందుకంటే అంత పెద్ద మార్కెట్లకి, పెద్ద పెద్ద డిమార్ట్ కానీ ఇలాంటి పెద్ద షాప్కి వచ్చారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి ఉపయోగపడతారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళకి మంచిగా మనీ పే చేసి తీసుకుంటాయి. ఇంకొంచెం లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళు లేదా అదే ప్రొఫైల్లో ఉండేవాళ్ళు మనకు కూడా ఉపయోగపడతారు, బట్ మనం అంత మనీ పే చేసి పర్చేస్ చేయలేము కదా. సో కాబట్టి డేటా అనేది చాలా ఇంపార్టెంట్, మీరు మెయింటైన్ చేయండి రైట్ టైం. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ డేటా కూడా మీకు డబ్బులు వస్తాయి రైట్ టైం. నేను చెప్తా ఎలా వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. సో మేక్ ఏ లిస్ట్ అని ఈఎస్ఐఎస్ఐ లిస్ట్ ఫార్మెట్. ఈఎస్ఐఎస్ఐ లిస్ట్ ఏదైతే ఇచ్చానో ఆ ఫార్మెట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. స్టార్టర్ కిట్ పర్చేజ్ చేయండి. స్టార్టర్ కిట్ మనకి ఈఎస్ఐఎస్ఐ వెబ్సైట్లో దొరుకుతుంది. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మొత్తం దాంట్లో టూల్స్ అన్నీ దొరుకుతాయి మీకు. డోంట్ ప్రీజెడ్జ్, ఎవరిని ప్రీజెడ్ చేయకండి. లిస్ట్ షుడ్ బి ఏరియా వైజ్. చూడండి అక్కడ రాశాను కదా ఏరియా అని, సిటీ అని. మీరు ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి ఫిల్టర్ కొట్టారనుకోండి, సిటీ వచ్చేస్తుంది, ఆ ఏరియా వచ్చేస్తుంది అనమాట. ఏరియా వైజ్ లిస్ట్ కూడా మీరు పేజెస్ కూడా వీలైతే ఏరియా వైజ్ పెట్టుకుంటే ఇంకా బెటర్. ఉదాహరణ నేను ఇక్కడ ఉన్న తిరుపతి, తిరుపతి ఏరియా రాసుకుంటాను, లేదా బెంగళూరు ఏరియా రాసుకుంటాను, హైదరాబాద్ ఏరియా, వైజాగ్ ఏరియా, విజయవాడ ఏరియా, ఇట్లా మేజర్ సిటీస్ మీకు తెలిసిన కరీంనగర్, కామారెడ్డి,
ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఆ లొకేషన్ మీరు పెట్టుకుని ఆ లొకేషన్లో ఆ పేరు రాసుకుంటే ఒక 200 300 ఆ ఏరియాలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే మీరు ఏ పరిధిలో ఏ టెరిటరీలో వర్క్ చేయాలో కూడా మీకు ఐడియా వస్తుంది. మీ హెడ్ క్వార్టర్ ఏదో కూడా మీకు ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ యాడ్ నేమ్ డైలీ లిస్ట్. లిస్ట్ మేకింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. డైలీ 3 కాంటాక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ గోల్ మీరు రీచ్ అయిపోయేంత వరకు, అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ అయిపోయేంత వరకు మీరు కంటిన్యూ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. బిగ్ లిస్ట్, బీ కాన్ఫిడెంట్. చాలా నమ్మకం ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. బుక్ ఒకసారి మీరు ఆ లిస్ట్ పెద్దగా ఉందనుకోండి, వీళ్ళు కాకపోతే ఇంకోరు, అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలరు విత్ యూ వితౌట్ యూ. నువ్వు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. నువ్వు వచ్చినా నేను సక్సెస్ అవుతా, నువ్వు రాకపోయినా సక్సెస్ అవుతా అని ఎప్పుడైతే ధైర్యంగా మనసా వాచ కర్మన మీ ఫ్రెండ్కి చెప్పగలరో అప్పుడు వాళ్ళు ధైర్యంగా వస్తారు మీతో. నువ్వు రాకపోతే నేను లేను అంటే అతను మీతో రాడు. రైట్? కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మీలో పెరగాలంటే పెద్ద లిస్ట్ ఉండాలి. రికార్డ్ విల్ బి రిటర్న్. వాళ్ళ రికార్డు కూడా మన దగ్గర ఉండాలి. ఏం చెప్పారు అదంతా కూడా మీరు మెయింటైన్ చేయాలి. లా ఆఫ్ అవరేజ్ విల్ బి అండర్స్టాండ్. రైట్ టైం లా ఆఫ్ అవరేజ్ అనేది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. 100 మందిలో ఒకరైతే 100% వస్తారు, సక్సెస్ అవుతారు. 100 మందిలో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, 20 మంది వస్తారు జనరల్గా, 20 వస్తారు. బట్ వర్క్ చేసేది మాత్రం కంపల్సరీ 1% సక్సెస్ అవుతారు మీకన్నా, మీలాగా అంతకు మించి కూడా అయ్యే వాళ్ళు దొరుకుతారు. యువర్ స్ట్రక్చర్ విల్ బి ప్రిపేర్. స్ట్రక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ప్రాపర్గా ఉండాలి. స్ట్రక్చర్ విల్ బి ప్రాపర్. మేబీ 6 మ్యాట్రిక్స్లో వెళ్ళొచ్చు, మీరు 4 మ్యాట్రిక్స్లో వెళ్ళొచ్చు, 4x4 వెళ్ళొచ్చు, 6x6 వెళ్ళొచ్చు, బిగినింగ్లో 2x2 వెళ్ళొచ్చు. ఎలా అయినా మీకు అవకాశం, ఎలా వెళ్ళాలి అనే దానికి ఏమన్నా మీ స్ట్రక్చర్, మీ టీం ఉండే దాన్ని బట్టి, ఎన్ని లొకేషన్స్లో మీకు టీం ఏర్పడుతుంది అనేది, ఎన్ని పేజీలు ఫిల్ అయినాయి అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎన్ని ఏరియాల్లో వచ్చినాయి అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మనం బుక్ రాసినప్పుడు, ఏదైనా బుక్ చదివేటప్పుడు విషయ సూచిక అని ఉంటుంది కదా, అలా మీరు నంబరింగ్ సీరియల్ నెంబర్ పెట్టేసుకొని ఆ విషయ సూచికలోనే మీకు ఎన్ని సిటీలు ఐడియా ఉంది, ఎన్ని లొకేషన్స్ ఐడియా ఉంది లెఫ్ట్ సైడ్ రాసేసుకొని ఆ సిటీకి రిలేటెడ్గా మీరు పేజ్ ప్రిపేర్ చేస్తే ఇంకో సూపర్గా ఉంటుంది. అప్పుడు మీరు ఫస్ట్ పేజీలోనే మొత్తం తెలిసిపోద్ది మీకు ఎన్ని ఏరియాల్లో మనకు సర్కిల్ ఉంది అనే విషయం. రైట్? ఒకవేళ ఇంకా బ్లాంక్ ఉంది, కొత్తగా ఏరియా మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ పేజెస్ మళ్ళీ లాస్ట్లో పెట్టుకోవచ్చు. మీరు ప్రతి చోట మినిమం పేజెస్ బ్లాంక్ పెట్టుకోండి. రేపు లిస్ట్ పెద్ద చేసుకునేటప్పుడు గ్యాప్లు అయితే కవర్ చేసుకుంటూ రావాలి. అందుకే మీరు ఈ రోల్డ్ పెట్టుకున్నారనుకోండి, ఇంకా యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైట్? యువర్ స్ట్రక్చర్ విల్ బి ప్రాపర్గా ఉండాలి. యువర్ టీమ్ విల్ గ్రో ఫాస్ట్ అండ్ విల్ డూప్లికేట్ యూ. ఇంకా ఈ బుక్ కాన మీరు అప్పుడప్పుడు డిస్ప్లే చేస్తూ, అంటే మొత్తం ఓపెన్ చేసి చూపించద్దండి, బట్ మీరు అప్పుడప్పుడు కొత్తగా యాడ్ చేసేటప్పుడు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. నేను రీసెంట్లీ మీకు ట్రైనింగ్లో పాయింట్ చెప్పాను. మన టీం వాళ్ళు మనం చెప్పేది ఏది చేయరు, మనం చేసేది ఖచ్చితంగా చేస్తారు. చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. మనం చెప్తే చెయ్యరు, మనం ఏం చేస్తున్నామో అది ఖచ్చితంగా చేస్తారు. అందుకని మీరు రెగ్యులర్గా ఈ పని చేస్తున్నప్పుడు గమనించేటట్లు వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అప్పుడప్పుడు చూసేటట్లు. సో విశేష సూచికలో చూపించండి, నేను ఈ సిటీలో వద్దండి, ఈ సిటీలో ఎంతమంది ఉన్నారు, ఈ సిటీలో ఎంతమంది ఉన్నారు, ఈ సిటీలో ఎంతమంది ఉన్నారు, మీరు కూడా రాసుకోండి ఇలా అని చెప్పి వాళ్ళకి ఒక సలహా ఇవ్వడానికి, మీరు రోల్ మోడల్గా ఇన్స్పిరేషనల్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. రైట్? నెక్స్ట్, ప్రాక్టీస్ అండ్ లిస్ట్. రెగ్యులర్గా లిస్ట్ని ఎలా రాయాలి ప్రాక్టీస్ చేయండి, ద బెస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఇలా రోల్డ్ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మధ్యలో పేజెస్ యాడ్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మొత్తం తీసేస్తారు, డిజాల్వ్ చేసేస్తారు, మధ్యలో పేజెస్ యాడ్ చేసేసుకొని మళ్ళీ బుక్ని ఇలా పెడతారు. అలా మంచి, ఎంత బుక్ మంచి, ఎంత ఇంపార్టెంట్ పర్సన్స్ని మీరు రాస్తారో దాన్ని బట్టి మీకు గ్రోత్ ఉంటుంది. ఈ బుక్ చూపించి కూడా మీ ఫ్రెండ్స్ని మీరు బిజినెస్లోకి తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. రైట్ టైం ఎలా అనేది నేను టాపిక్ రైట్ టైం చెప్తాను. సో ఎవరైతే మీకు బాగా ప్రాక్టీస్ చేసి 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఫాలో అప్ అనే దాని టాపిక్లో మనం మాట్లాడదాం. ఈరోజు సబ్జెక్ట్ అయితే మనము హౌ టు మేక్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎవరికి ఎలా కాంటాక్ట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మ్యాక్సిమం మనం డిస్కస్ చేసాం.
ఈరోజు టాపిక్ ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ. అండ్ మోరోవర్ ఇంకా ఎక్కువ విషయాలు మనం డిస్కస్ చేయాలి అనుకుంటే, మీరు ఇంకేమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే నేను రికార్డింగ్ ఆఫ్ చేసి రైట్. బ్రేవ్ భారత్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, ఎలా అనే విషయాలన్నీ కూడా డిస్కస్ చేసాం. గ్రేట్ విషయాలు. సో మిగతా విషయాలన్నిటికీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. మోరోవర్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, మీ టీమ్మేట్స్కి అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ టైం. వన్స్ అగైన్ హ్యాపీ భారత్. రైట్ టైం కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.